సార్, హైడ్రా ఆక్రమణలు తొలగిస్తుంది కదా, వాటిపై నియమ నిబంధనలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే విధి విధానాలు ఏమైనా ఉన్నాయా? దీని వలన కాంగ్రెస్కి లాభమా నష్టమా? ఈ ఆక్రమణలు ఉల్లంఘించి చేస్తుందా హైడ్రా? దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? నమస్కారం అండి. కూల్చివేతల్లో అడుగడుగున ఉల్లంఘనలే కనబడుతున్నాయని చెప్పి హైకోర్టు వారు ఆనరబుల్ జస్టిస్ కె లక్ష్మణ్ గారు కొన్ని ప్రశ్నల్ని సూటిగా మరి హైడ్రాకు సంబంధించిన లాయర్లతోటి లేదా ఆన్లైన్లో కనిపించినటువంటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారితో, తహసీల్దార్ గారితో అనడం జరిగింది. అంటే ఈ పొలిటికల్గా ఉండే అధికారులు లేకపోతే బాసులు చెప్పినట్టు వింటే మీరు బలైపోతారు. కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఆదివారం పూట లేకపోతే సెలవుల పూట మీరు ఆక్రమణ తొలగించేదానికి అవకాశం లేదు, అధికారం లేదు, అలా తొలగించొద్దని చెప్పి గతంలో హైకోర్టు వారు ఉత్తర్వులు ఇచ్చున్నారు. ముఖ్యంగా శని ఆదివారాలతో పాటు సూర్యాస్తమయం తర్వాత కూడా మీరు డిమాలిష్ చేయొద్దు, కూల్చివేతలు ఉండకూడదని చెప్పి గతంలో తీర్పిచ్చింది. మరి ఇలా మీరు ఎలా ఉల్లంఘిస్తున్నారు? ఇలా నియమ నిబంధనల్ని మీరు ఉల్లంఘించినందువల్ల మిమ్మల్ని జైలుకు పంపించే అవకాశం ఉంది, ఏమంటారు అని చెప్పేసి మరి హైకోర్టు ఈ కూల్చివేతల్లో అడుగడుగున నిబంధనలు ఉల్లంఘన జరిగినాయి కాబట్టి వాళ్ళని అడగడం జరిగింది. దానికి సంబంధించి హైకోర్టు వారు హైడ్రా యొక్క లక్షణాలు బాగా ఉన్నా కూడా, ఉన్నతంగా ఉన్నా కూడా మీరు గనక నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే, ఆక్రమణ తొలగింపులపై విధి విధానాలు లేకుండా పనిచేస్తే మిమ్మల్ని జైలుకు పంపించాల్సిన పని అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి వాళ్ళని అనటం జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు వారు తహసీల్దార్ లేఖ రాసినంత మాత్రాన వెంటనే మనుషుల్ని, యంత్రాలని పంపించి కూల్చివేతని మొదలు పెడతారా? ఒకవేళ తహసీల్దార్ చైర్మన్ని ఇట్లా తొలగించాలని రాస్తే, హైకోర్టు భవనాన్ని తొలగించాలని రాస్తే దానికి కూడా అలాగే చేస్తారా మీరని చెప్పి హైకోర్టు వారు అడగడం జరిగింది. గణేష్ కన్స్ట్రక్షన్స్ అని అమీనాపూర్లో ఒక డాక్టర్ మహమ్మద్ రఫీనే ఆయన 48 గంటల్లో తొలగించాలి ఆక్రమణ కట్టడాలు మీరు అని చెప్పి ఒక నోటీసు తహసీల్దార్ ఇచ్చారు. అది సర్వే నెంబర్ 164లో కట్టినటువంటి మరి ఆక్రమణ కట్టడాల గురించి. దాని మీద హైకోర్టుకి వెళ్ళి రిపిటిషన్ ఇస్తే మరి అప్పటికే హైకోర్టుకి మ్యాటర్ వచ్చేటప్పటికే ఆదివారం ఉదయం 7:30 గంటలప్పుడు మొదలుపెట్టి మొత్తాన్ని తొలగించేశారు. దీనికి సంబంధించి ఫుల్ కోర్టు తీర్పు ఉంది. ఆ ఫుల్ కోర్టు తీర్పు ప్రకారము ఆదివారాల పూట, శనివారాల పూట మరియు సూర్యాస్తమం తర్వాత ఇటువంటి తొలగింపుని, డిమాలిషన్స్ని చేయొద్దని చెప్పి ఉంది కదా, మిమ్మల్ని ఎందుకు జైలుకు పంపించకూడదని చెప్పి క్వశ్చన్ చేయడం జరిగింది. అదేవిధంగా సర్వే కూడా అదర్ సైడ్కి నోటీస్ ఇవ్వకుండా ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ని ఉల్లంఘిస్తూ మీరు సర్వే చేస్తే దాన్ని ఎలా ఒప్పుకోవాలి అని చెప్పి కూడా మరి హైకోర్టు అడగడం జరిగింది. తహసీల్దార్ గారు, కలెక్టర్ గారు చెప్తే మేము ఈ చర్య తీసుకున్నామని అంటే, మరి కలెక్టర్ గారు మిమ్మల్ని హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి చేయమన్నారా, లేకపోతే కాలాన్ని ఎదురు వాళ్ళకి నోటీస్ ఇవ్వకుండానే ఇలా కొట్టేయమని చెప్పి అడిగారా, చేయమని చెప్పారా అని చెప్పి కూడా హైకోర్టు వారు అడగడం జరిగింది. దీనికి సంబంధించి హైదరాబాద్లో 70% చెరువులు ఆక్రమణకు గురి అయ్యాయని, హైదరాబాద్ నగరంలో 2500 దాకా చెరువులు ఉన్నాయని, వాటిని పరిరక్షించాల్సిందే మా లక్ష్యం అని చెప్పినప్పుడు మీ లక్ష్యాలు బాగున్నాయి, మీరు ఎన్నుకున్నటువంటి విధానము, చేస్తున్నటువంటి పని, లేకపోతే కూల్చివేతలో అడుగడుగున నిబంధనలు ఉల్లంఘిస్తూ విధి విధానాలు లేకుండా ఇలా చేయటం తప్పనిసరి కాదు, ఇలా చేయటం తప్పు అని చెప్పి కూడా హైకోర్టు అనడం జరిగింది. దానికి రంగనాథ్ గారు, మేము తహసీల్దార్ అడిగిన దానికి మేము యంత్రాలని, మనుషుల్ని పంపాము, మేము కోఆర్డినేటింగ్ ఏజెన్సీ మాత్రమే అని చెప్పినప్పుడు అలా ఎలా చేస్తారు? 4-5 నెలలు మీరు ఆగిన వాళ్ళు ఒక 2 రోజులు అంటే శని ఆధారాలు ఆగి దాని తర్వాత కోర్టు ఉత్తర్వులు చూసుకొని మీరు చేయొచ్చు కదా.
అదేవిధంగా గతంలో ఏవి తీర్పులు ఇచ్చారు, ఈ స్థలానికి సంబంధించి హైకోర్టులో ఎటువంటి తీర్పులు ఉన్నాయి, వాటిని ఎలా అమలు జరపాలి అనేది చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదని కూడా అడగడం జరిగింది. కేసుని అక్టోబర్ 15వ తారీఖు వాయిదా వేస్తూ మరి హైడ్రా కమిషనర్ తరపున, ప్రభుత్వ తహసీల్దార్ తరపున కౌంటర్లు కూడా దాఖలు చేయమని చెప్పేసి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ప్రస్తుతానికి ఈ కోర్టులో ఏదైతే మ్యాటర్స్ వేశారో వాటికి సంబంధించిన ఆస్తులకు సంబంధించి స్టేటస్ కో మెయింటైన్ చేయమని కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మాకు ఆక్రమణను తొలగించటమే మా యొక్క ఉద్దేశము, చట్టపరంగా మీరు చేయాలి, చట్టానికి వ్యతిరేకంగా చేయొద్దని కూడా మరి ప్రభుత్వ న్యాయవాదుల్ని మేము ఆదేశించాము. అయినా వాటిని పట్టించుకోకుండా మీరు ఇలా తొలగించేస్తుంటే ఎలా అని చెప్పి కూడా అడగడం జరిగింది. దాంతోపాటు అసలు FTL ఏ ఏరియా, దాని తర్వాత జోన్ ఏ ఏరియా అనేది ఏమైనా నిర్ణయించారా, నిర్ణయం చేసిన తర్వాత డిమాలిషన్స్ మొదలు పెట్టారా అని కూడా హైకోర్టు వారు అడిగారు. దీనికి సంబంధించి కూడా ఒక రిపోర్ట్ ఇవ్వమని చెప్పి ఆదేశించడం జరిగింది. అదేవిధంగా మూసీ నదిని బ్యూటిఫికేషన్ చేసేందుకోసం చేపట్టే చర్యల్లో భాగంగా మీకైనా ఒక విధి విధానం అనేది ఉందా లేదా అని చెప్పి హైకోర్టు వారు అడగడం జరిగింది. 1999లో చేసిన సర్వే ప్రకారము FTL ఏరియాని అప్పుడు నిర్ధారించారు కదా, దాని తదనంతరం ఆ FTL ఏరియా అవతల వైపున కట్టిన నిర్మాణాలని మీరు ఇప్పుడు ఎలా డిమాలిష్ చేస్తారని కూడా అడగడం జరిగింది. అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి గారు చెబుతూ, ఇప్పటికిప్పుడు మేము మూసీ నదికి సంబంధించి డిమాలిషన్స్ ఏమీ చేపట్టడం లేదు, ఇప్పటికే ఉన్నత స్థాయి కమిటీ ఒకటి ఏర్పాటైంది, మరి ఆల్టర్నేటివ్ అకామిడేషన్ చూపించి వాళ్ళకి సరైన రీతిలో ఏమైనా కాంపెన్సేషన్ కానీ ఏదైనా వాళ్ళు ఎంటైటిల్ అయితే అది ఇచ్చి వాళ్ళ అంగీకారంతో వాళ్ళని షిఫ్ట్ చేస్తామని కూడా ఆయన కోర్టుకు చెప్పడం జరిగింది. చెరువులన్నిటి విషయంలో FTL ముందు నిర్ధారించండి, FTL నిర్ధారించిన తర్వాతనే ఆక్రమణ తొలగించేదానికి సంబంధించి చర్యలు చేపట్టండి అని కూడా మరి ఒక ఆదేశాన్ని ఇవ్వడం జరిగింది. ఏ చర్య చేపట్టినా చట్టపరంగానే మీరు చెయ్యాలని చెప్తూ కేసుని అక్టోబర్ 16వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. ఇల్లు కోల్పోయిన పేదలకి ఇళ్ళని ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. సుమారు 2100 మంది ఇట్లాంటి వాళ్ళని గుర్తించామని కలెక్టర్ గారి నివేదికలో ఉందని, దాని ప్రకారం న్యాయం చేస్తామని కూడా మరి కోర్టుకు తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి హైడ్రా ద్వారా నిరంకుశత్వం పరిపాలిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో, చట్టబద్ధమైనటువంటి పరిపాలన లేదు, మరి తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అంటూ లోక్సభ సభ్యుడు ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీకి BRS నేతలు లెటర్ రాయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మరి ఈ లెటర్ రాసిన వాళ్ళకి ఈ FTL భూముల్లో అక్రమంగా హిమాయత్ సాగర్లో ఆనంద్ కన్వెన్షన్ అనే దాంట్లో హక్కులు ఉన్నాయి, దానికి వాళ్ళు ఓనర్లు, అందువల్ల వీళ్ళు ఇట్లాంటి ఇబ్బందులు పెడుతున్నారు, మూసీ వల్ల వరద వస్తుంది, ఆ వరద ప్రభావం వల్ల చాలా ఇబ్బందులు కష్టాలు ఉన్నాయి కాబట్టి మరి ఈ యొక్క ఆక్రమణ తొలగింపును మేము చేపట్టామని కూడా ప్రభుత్వ న్యాయవాదులు తెలపడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యంగా ప్రస్తుతము అనేక విధాలుగా చాలామంది ప్రజలు తాము ఇళ్లల్లో ఉన్నప్పుడు ఇది ఎలా తొలగిస్తారు, ఇది తొలగించాలంటే ప్రత్యామ్నాయ మార్గం మాకు ఏర్పాటు చేసి మాకు ఇల్లు ఇచ్చి మాత్రమే చేయాలి, మా రైట్ టు లైఫ్ అనేది ఉంది అని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. అయితే అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు ఉండవా, లేదా హక్కు లేకుండానే స్థలంలో ఇల్లు కట్టి దాన్ని అమ్మేసి వెళ్ళిపోయిన ఓనర్స్ మీద చర్యలు ఉండవా, అదేవిధంగా ఇన్నాళ్ళు అక్కడ వాళ్ళు ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి సరైనటువంటి టైం ఇచ్చి
ఆ టైంలో ఆల్టర్నేటివ్ అకామిడేషన్ చూపించి వాళ్ళు వాళ్ళ ఇళ్లలో ఉన్న వస్తువుల్ని మార్చుకొని వాళ్ళు మళ్ళీ సుఖమైన జీవితం కొత్త ఇళ్లలో వాళ్ళు గడిపేంత వరకు ఎందుకు ఆగలేకపోతున్నారు? అసలు కారణం ఏంటి? దీనికి సంబంధించి ఈ మూసీ పరివాహక నది బ్యూటిఫికేషన్ కింద లక్షల కోట్లు కరప్షన్ చేసి చేతులు మార్చుకోవాలని చెప్పి ప్రయత్నాలు జరుగుతున్నాయి అని చెప్పి ఒక విమర్శ వస్తుంది. అదేవిధంగా గొప్పవాళ్ళు, డబ్బుగల్ల వాళ్ళు లేదా అధికార హోదా కలిగిన వాళ్ళు వాళ్ళ యొక్క మరి ఆ, ఆక్రమణలో కట్టినటువంటి బిల్డింగ్లు తొలగించడం లేదు. పేదవాళ్ళను మటుకు సమయం ఇవ్వకుండానే ఆక్రమణ తొలగిస్తున్నారు. అలా చేసినటువంటి వల్ల వాళ్ళ రాజ్యాంగ హక్కు కోల్పోతున్నారు. ప్రజాస్వామ్య విలువల్ని ప్రభుత్వాలు కాపాడటం లేదని చెప్పి ఒక వాదన ఉంది. వీటన్నిటికి సంబంధించి మరి ముఖ్యంగా హుస్సేన్ సాగర్ దగ్గర కానీ లేకపోతే కొన్ని ఆక్రమణలో కానీ గవర్నమెంట్కి సంబంధించినటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఆల్రెడీ కట్టేస్తున్నారు. మరి కొంతమంది అన్ని అనుమతులు తీసుకొని గవర్నమెంట్ కట్టాల్సినటువంటి పన్నులు వగైరాలు కట్టి అనేక విధాలుగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కాబట్టి హైకోర్టు వారు చెప్పిన విధంగా కొన్ని విధానాలు రాసుకొని ఎఫ్టిఎల్ ఏరియా ఏది, బఫర్ జోన్ ఏరియా ఏమిటి, ఈ అసలు చెరువులు లేక్స్ కాకుండానే మిగతా మామూలు ఆక్రమణ చేసినటువంటి స్థలాల్లో ఏది గవర్నమెంట్ది ఏది మరి ప్రైవేట్ది అనేది తెలుసుకోవాలి. అది నిర్ధారించి ముందుగా చెప్పి తగు సమయం ఇచ్చి వీలైనంత వరకు పేదవాళ్ళందరికీ లేకపోతే కులమత జాతి జన భేదాలు లేకుండా మరి అందరికీ సమానంగా ఒక విధానం రచించి ఎంతకాలం అక్కడ ఉన్నారనేది గమనించి దాన్ని బట్టి ఆల్టర్నేటివ్ అకామిడేషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందనేది ఒక మనవి. దాంతోపాటు కొన్ని ఆక్రమణలో కట్టినా కానీ ప్రస్తుతానికి ఇబ్బంది లేని వాటి ఏమైనా గవర్నమెంట్ ఉంటే అటువంటి వాటికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకొని అక్కడ ఎంత ఆక్రమించారో ఆ ఆక్రమణ స్థలాన్ని మిగతా ఇంక పక్కన ఎక్కడైనా గనక స్థలం ఉంటే ఆ చెరువుల్లో కలుపుకొని దాన్ని చెరువుగా తయారు చేస్తే కూడా సరిపోతుంది. కాబట్టి కొంత వయా మీడియా కూడా మరి ప్రజల యొక్క ప్రాథమిక హక్కుల్ని భంగం కలగకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ఎంతైనా ఈరోజు హైడ్రా మీద ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. హైడ్రా మొదట్లో వచ్చినప్పుడు అది ఎన్కన్విషన్ ధ్వంసం చేసినప్పుడు మరి ఎక్కువ మంది హైడ్రాను సమర్థించారు, రన్స్ కూడా చేశారు. కానీ ఇప్పుడు పేదవాళ్ళ ఇల్లు కొట్టేటప్పుడు వాళ్ళకి ఆల్టర్నేటివ్ అకామిడేషన్ చూపకుండా కొన్ని పెద్దవాళ్ళే సీఎం గారి బ్రదర్ ఇల్లు కానీ లేకపోతే సీఎం గారి ఉన్న ఇల్లు కానీ లేకపోతే ఇంకా కొంతమంది నాయకుల ఇల్లు కానీ వాటిని సంబంధించి ఒక విధి విధానాన్ని చేసుకొని వాటిని అవసరమైతే తొలగించి దాని తదనంతరమే మిగతా వాటి జోలికి పోయి ఉంటే ఈ యొక్క విమర్శలు రాకుండా ఉండేది. కాబట్టి ముఖ్యంగా గవర్నమెంట్ వాళ్ళు ఒక విధి విధానాలు నిర్ణయించుకొని ఏది తొలగించాలి ఏది తొలగించకూడదని చెప్పేసి నిర్ధారించుకొని చట్ట ప్రకారం కానీ కోర్టు తీర్పుల ప్రకారం కానీ అన్ని గమనించుకొని చేస్తే బాగుంటుంది. కాబట్టి మొట్టమొదట్లో సంపూర్ణమైన మద్దతు కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ రేవంత్ రెడ్డి గారికి కానీ వచ్చినాయి. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి విమర్శల వల్ల ముఖ్యంగా పళ్ళం రాజు గారిది కొట్టేయటం, ప్రముఖంగా ఆంధ్ర వాళ్ళది ఇటు మురళీమోహన్ది కానీ లేదంటే కాటసాని వాళ్ళది కానీ లేదంటే ఆయన మాజీ సెంట్రల్ బోర్డు పళ్ళం రాజుది కానీ అంతా ఎక్కువ మంది ఆంధ్ర వాళ్ళే. మల్లారెడ్డి కాలేజీ కానీ లేకపోతే ఎయిమ్స్ ఎంఐఎం వైసీ వాళ్ళ కాలేజీ కానీ లేదా ఇంకొక మన బీఆర్ఎస్ నాయకుడు ఒక ఎమ్మెల్సీనో ఆయన ఎమ్మెల్యేనో ఆయనకి సంబంధించిన కాలేజీకి సంబంధించి కానీ తగు చర్యలు తీసుకోకుండా వాటి మీద ప్రజలకి వాస్తవాలను తెలియజేయకుండా ఎటువంటి విధానాన్ని వీళ్ళు పాటిస్తున్నారో చెప్పకుండా చేసినటువంటి చర్యల వల్ల అనేక ఇబ్బందులు, కష్టాలు, విమర్శలు ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ ఫేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ రాబోయే రోజుల్లో కోర్టు తీర్పుల ప్రకారం కానివ్వండి, సామాజిక అవసరాలను బట్టి కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కానీ ఒక నిర్ధారణ చేసుకొని ఎఫ్టిఎల్ ఏరియా ఏది, బఫర్ జోన్ ఏరియా ఏది,
ఇంకా ఏ ఆక్రమణలు చట్ట వ్యతిరేకంగా మరి ఆక్రమించున్నారో తెలుసుకొని నిర్ధారించుకొని తగు సమయం ఇచ్చి ఆల్టర్నేటివ్ అకామిడేషన్ చూపించి అప్పుడు డిమాలిషన్ చేసి తద్వారా మంచి పేరు ప్రఖ్యాతులు గవర్నమెంట్ పొందాలని, అదేవిధంగా వాటర్ పర్కులేషన్ కానీ వాటర్ ట్రాన్స్పోర్ట్ కానీ లేకపోతే ఇతర విషయాల్లో కానీ ప్రజలకి ఒక మంచి చక్కటైనటువంటి వాతావరణం కనుక ఉంటే, హక్కులు కనుక కలగజేస్తే తప్పకుండా దానివల్ల కాంగ్రెస్ పార్టీకి మంచి పేరే వచ్చే అవకాశం ఉంది, కానీ చెడ్డ పేరు వచ్చే అవకాశం లేదని నేను మనవి చేస్తాను. నమస్కారం.